బనగానపల్లి నియోజకవర్గం కొల్లిమిగుండ్ల మండలం బెల్లంసింగవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త హరికృష్ణ ఆయన భార్య తిరుపతమ్మపై ఈరోజు సాయంత్రం ఇంటి మీదకి పడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం జరిగింది. దాడి చేయకముందు ఒక అరగంట ముందు కూడా మేము పోలీసులకు ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఆ గ్రామం నుంచి కూడా నాకు మా కార్యకర్తలు ఫోన్ ద్వారా తెలియజేసినారు. కాబట్టి దీని మీద పోలీసులు తొందరగా పంపండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి చేసిన అరగంటలోపే దాడి చేసినారు. వాళ్ళంతా చాలా సీరియస్గా ఉందని చెప్పి మాకు ఫోన్ రావడం జరిగింది. ఈరోజు బనగానపల్లి హాస్పిటల్కి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ఇద్దరి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ విధంగా దాడులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా దాడులు చేసి వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే మీకు ఇంత మెజార్టీ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళ మీద ఎందుకు ఇంత విషం జిమ్ముతూ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ యొక్క తిరుపతమ్మ మీద అదేవిధంగా హరికృష్ణ మీద దాడులు చేసిన ముద్దాయిల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద 307 కేసు బుక్ చేసి వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలి. మున్ముందు కూడా ఇటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గ్రామంలోనే కాదు అదేవిధంగా ఈ యొక్క చాలా గ్రామాలు మన బనగానపల్లి టౌన్లో కూడా ఇక్కడే ఒక ముస్లిం నాయకుని మీద కూడా దాడి జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామంలో ఈరోజు రామాపురం కానీ ఈ యొక్క పేరుసముల కానీ కానాల కానీ అన్ని గ్రామాల్లో కూడా చాలా వరకు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసి మేమేం చేసినా కూడా మా కేసులు ఉండవు, మా ప్రభుత్వం ఉంది, మాకు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈరోజు దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పోలీస్ శాఖ సీరియస్గా తీసుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు కూడా ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డీజీపీ గారు స్థానికంగా ఉండే ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఈ దాడులకు పాల్పడారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసు కూడా బుక్ చేయాలని చెప్పి కోరుతాం.